హలో గైస్. సో వెల్కమ్ టు ది అనదర్ వీడియో. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది. సో ఎందుకంటే ఇక్కడ మెయిన్గా నామినేషన్స్ గురించి. సో ఆ నామినేషన్స్ పాయింట్లో ఏంటంటే మోస్ట్లీ ఏంటంటే తనుజకి అయితే సో మేము నామినేట్ చేయాలి అని అంటారు. సో ఇక్కడ ఏంటంటే ఇమ్మానుయల్‌కి 7 టోటల్ అంటే 7 నామినేట్ చేసే పర్సన్స్ పవర్ అయితే ఉంటుంది. సో ఆ 7 పవర్స్ ఉండడం వల్ల ఏంటంటే బిగ్ బాస్ అనేది ఒక ఛాన్స్ ఇస్తాడు. సో మీరేందంటే వాళ్ళని రిక్వెస్ట్ చేయండి ఆ నామినేట్ టికెట్ మాకివ్వాలి అని. సో ఇక్కడ ఏందంటే అందరూ వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటారు. సో అలాగేందంటే రమ్య వస్తుంది. రమ్య వచ్చి నా టార్గెట్ తనుజ అని చెప్తుంది. సో తర్వాత వచ్చి కళ్యాణ్ వస్తారు. సో కళ్యాణ్ కూడా వచ్చిందంటే నా టార్గెట్ తనుజ అని చెప్తాడు. సో అలాగే సాయి శ్రీనివాస్ కూడా వస్తాడు. సో సాయి శ్రీనివాస్ వచ్చినప్పుడు కూడా ఏంటంటే నా టార్గెట్ తనుజ అని చెప్తారు. సో ఇక్కడ ఏంటంటే చాలామంది టార్గెట్ తనుజ. సో ఈ విషయంలో నామినేషన్స్ చేయాలని. సో ఇట్లాగా ఏంటంటే లాస్ట్లో ఒక ట్విస్ట్ అనేది వస్తుంది. సో బిగ్ బాస్ అనేది చెప్తాడు. సో ఏంటంటే ఒకసారి నామినేషన్ చేసిన అతన్ని మీరు తర్వాత మళ్ళీ నామినేట్ చేయకూడదని. సో ఇక్కడ కంప్లీట్గా ఏంటంటే ట్విస్ట్ అయిపోయింది సో గేమ్ అనేది. సో వారు ఏమనుకుంటారంటే ఒక పర్సన్ని 2 టైమ్స్ నామినేట్ చేస్తేనే వాళ్ళు నామినేషన్స్లోకి వస్తారు అని. బట్ కాకపోతే ఒకసారి నామినేట్ చేస్తే ఆ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్ అనేది. సో నామినేషన్ స్టార్ట్ అయిన తర్వాత సో అక్కడ లాస్ట్లోకి ఏంటంటే సో ఎందుకంటే ముందు ఆల్రెడీ రమ్య వచ్చి తనుజ నామినేట్ చేసేస్తుంది. సో అలాగేంటంటే లాస్ట్లో వచ్చి కళ్యాణ్ వస్తాడు. సో అంటే తర్వాత సంజన వస్తుంది అనుకోండి. బట్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఏంటంటే కళ్యాణ్ చెప్పినట్టు ఏంటంటే నాకు తనుజ నామినేట్ చేయాలని ఉంది అని చెప్తారు. సో ఎమ్మెల్యేకి. సో ఎమ్మెల్యేలు కూడా ఏంటంటే సో ఇక్కడ ఎందుకంటే ఇన్ని రోజులు ఇచ్చి తనుజ చుట్టూ తిరిగావు కదా. సో కళ్యాణ్ ఏం చెప్తారని ఒక ఇంట్రెస్టింగ్గా ఉంటుందని సో ఎమ్మెల్యేలు అయితే కళ్యాణ్కి ఆ టికెట్ అనేది ఇస్తారు. సో అలాగే ఇచ్చినప్పుడు ఏంటంటే బిగ్ బాస్ ఆ ట్విస్ట్ పెట్టడం వల్ల అంటే ఒకసారి నామినేట్ చేసి ఇంకోసారి నామినేట్ చేయకూడదని. సో అలాగా ఏంటంటే ఇక తనకి బ్లాంక్ అయిపోయింది. అంటే కళ్యాణ్కి ఏంటంటే ఏం అర్థం కాలేదు నాకు తెలిసి. అంటే ఆ మెచ్యూరిటీ లేదనిపించింది. సో ఎందుకంటే తను ఏదైతే తనుజ నామినేట్ లేదు కాబట్టి ఇంకా సంజన కానీ చేసేసారు. సో సంజన నామినేట్ చేసేస్తే ప్రతి ఒక్కరు ఏంటంటే షాక్ అయ్యారు కంప్లీట్ హౌస్ మొత్తం. సో ఏంటంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని. సో అక్కడ ఏం జరుగుతుందంటే సో తర్వాత చెప్తారు కళ్యాణ్ అనేది రీజన్ చెప్తారు. ఎందుకంటే మీ లాస్ట్ వీక్ మీ పెర్ఫార్మెన్స్ అంతగా బాగలేదు, మీరు జెన్యూన్గా లేరు అని చెప్పండి. ఒక చాలా చాలా సిల్లీ రీజన్ అని చెప్పాలి. సో మేబీ చెప్పచ్చు చాలా బస్ట్ రీజన్ అని చెప్పాలి. సో ఇక్కడ ప్రతి ఒక్క స్టాక్ అయితే అతను చెప్తారు. సో ఇంకా అది యాక్సెప్ట్ చేసేది లేదు. ఇంకా అది అది వాళ్ళ డెసిషన్ కాదు కాబట్టి ఇక సంజన అది కూడా నామినేషన్స్లో వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఎంఐఆర్ షాక్ అయిపోతారు. సో ఎందుకంటే నువ్వు తనుజని నామినేట్ చేస్తానని చెప్పావు కాబట్టి సో నేను నీ వర్షన్ వినాలి. అంటే తనుజ మీద ఏ పాయింట్ పెడతావు అనేది. కానీ ఇప్పుడు నువ్వేం చెప్పావంటే ఇప్పుడు కంప్లీట్గా నీ అంటే సంజన గారు నామినేట్ చేసేసావు. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు రేపు సంజన గారు వెళ్ళిపోతే అది నా మీదకి వస్తుంది. అంటే ఇక్కడ ఒక బాండ్ అనేది బయటపడిపోయింది. సో ఇమాన్ అనేది ఎక్స్పోజ్ అయిపోయాడు ఇక్కడ. సో అదేంటంటే ఎమాన్యుయల్‌కి అండ్ కళ్యాణ్‌కి కొంచెం డిస్కషన్ అయితే జరుగుతుంది లైవ్‌లో. ఒక 10-15 మినిట్స్. సో ఫైనల్‌గా ఏంటంటే ఇంకా తర్వాత నామినేషన్స్ వెళ్ళిపోతారు. సో ఎగ్జాక్ట్ ఇక్కడ ఏంటంటే మేబీ ఇది నామినేషన్‌లో చూపించకపోవచ్చు అనుకుంటున్నాను ఈరోజు. సో అందుకని ఈ లైవ్‌లో మీకు చెప్పేస్తున్నాను ముందుగానే ఆ పాయింట్ అనేది. సో ఎమాన్యుయల్ ఏంటంటే ఇక్కడ చూడండి ఎమాన్యుయల్ చాలా అంటే చాలా సేఫ్ గేమ్ ఆడుతాడు. సేఫ్ గేమ్ ఆడేదానికి ఏంటంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చెప్తాను. సో ఎందుకంటే ఏమైనా పాయింట్ అంటే తనుజ నామినేట్ చేయాలనుకుంటున్నారు కదా. ఆ పాయింట్ ఏంటంటే సో ఏంటంటే ఇప్పుడు ఆయేషాకి ఏంటంటే డైరెక్ట్ నామినేషన్ పవర్ ఉంది. అంటే డైరెక్ట్గా తను ఒకరిని నామినేట్ చేయొచ్చు. సో అలాగ ఏమైందంటే ముందందరూ వాళ్ళు డీల్ మాట్లాడుకుంటారు. సో యాక్చువల్గా నామినేషన్ పాయింట్ తనుజ సేఫ్ గేమ్ ఆడింది అని ఆ విషయంలో నామినేట్ చేయాలి అని అనుకుంటున్నారని. సో అక్కడ అంటే ఇప్పుడు మన నాగార్జున గారు వచ్చారు కదా శనివారం ఎపిసోడ్లో. సో శనివారం ఎపిసోడ్లో వచ్చినప్పుడు ఏంటంటే సో ఆయేషా పవర్ ఉంది కదా నామినేషన్ అది తను డిజర్వా కాదా అని. సో ఇక్కడ ఏంటంటే తనుజ వచ్చి తను డిజర్వే అని చెప్తుంది. సో రీజన్స్ కూడా ఇస్తుంది. బట్ దానివల్ల ఏంటంటే ఇక్కడ సేఫ్ గేమ్ మారింది అని ఇమ్మాన్యుయల్ అనుకుంటాడు. బట్ కాకపోతే ఇమ్మాన్యుయల్కి తెలియంది ఏంటంటే సో అంటే తను మనం చూసాం కదా ఆయేషా వచ్చి అంటే తనుజ కానీ నామినేట్ చేసింది. సో దాని తర్వాత ఏంటంటే వాళ్ళు మాట్లాడుకున్నారు అంటే కూర్చొని. సో మాట్లాడుకున్నప్పుడు ఏమైందంటే ఒక క్లారిటీ వచ్చింది వాళ్ళిద్దరికి. సో అప్పుడు తనుజ
అంటే తనకు అర్థమైంది. సో, ఆయుష్ అక్కడ చెప్పింది అని. సో, వీళ్ళిద్దరు మాట్లాడుకున్న విషయం ఏందంటే, సో, అది ఇమ్మాన్యుయల్‌కి తెలీదు. సో, అది త అదే అది ఏందంటే అది తనుజ మిస్టేక్ అయితే కాదు. సో, అందుకని తను డిజర్వే అని చెప్పింది ఆ పాయింట్‌లో. సో, అందుకని ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య అయితే గొడవైతే జరిగింది. సో, ఇప్పుడైతే లైవ్‌లో అయితే చాలా పెద్ద గొడవ జరుగుతుంది. సో, మీరైతే చూసుకోండి. అప్పుడు మీకే తెలుస్తుంది అని. ఇక్కడ అంటే ఇక్కడ మీకు తెలుస్తుందేందంటే, అంటే నేను ఆ హైపర్ అది హింట్లిచ్చాడు. ఏంటంటే తనుజ టాప్ పొజిషన్‌లో ఉందని. సో, ఇమ్మాన్యుయల్ వచ్చి థర్డ్ పొజిషన్‌లో ఉన్నాడని. సో, ఇక్కడ ఏందంటే హైపర్ అది సారీ ఇమ్మాన్యుయల్ వచ్చి కావాలని గొడవ పెట్టుకుంటున్నాడు. ఈ సిట్యుయేషన్ అంటే అడ్వాంటేజ్‌గా తీసుకోవాలని. సో, అది మీరు రేపటి ఎపిసోడ్‌లో అయితే చూసుకోవచ్చు. సో, ఇక్కడ ఏందంటే సేఫ్ గేమ్ ఎందుకంటే ఇమ్మాన్యుయల్ వచ్చి సేఫ్ గేమ్ ఎందుకంటే అంటే ఇప్పుడు ఆయేషా దగ్గర నామినేషన్ పవర్ ఉంది కదా! ఒక నామినేషన్ పవర్ ఉపయోగించి డైరెక్ట్‌గా ఇమ్మాన్యుయల్‌ని టార్గెట్ చేస్తుందేమో భయంతో ఇక తనుజ నామినేట్ చేయాలనుకున్నారు. అంటే సేఫ్ గేమ్ అని. సో, ఐ హోప్ మీకు వీడియో నచ్చిందనుకుంటా. సో, ఇమ్మాన్యుయల్ పాయింట్ అయితే ఇది.